బీట్ చేయొచ్చు. టీవీకే బీట్ చేయడానికి సిద్ధంగా ఉంది. టీవీకే ఆ స్థానాల్ని పెంపొందించుకుంటూ వెళ్తోంది. సుమారుగా 72 స్థానాల్లో టీవీకే ముందంజలో ఉంటే 78 స్థానాల్లో అన్నా డిఎంకే, 44 స్థానాల్లో డిఎంకే. వెస్ట్ బెంగాల్ పైన మనం చాలా ఉత్కంఠగా ఏం జరుగుతుందో అని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూసాం. కానీ ఇంట్రెస్టింగ్ గా టీవీకే ఎప్పుడైతే పుంజుకుందో అందరి దృష్టి, ప్రతి ఒక్కరి దృష్టి కేవలం ఈ 4 స్టేట్స్ ఎలక్షన్స్ 5 స్టేట్స్ ఎలక్షన్ వరకు చూస్తూ ఉంటే విజయ్ వైపే మళ్ళీ అందరూ కూడా విజయ్ ఏం చేయబోతున్నాడు, విజయ్ వైపుగా పబ్లిక్ ఎలా ఉన్నారు, విజయ్ రిజల్ట్ ఏంటో అని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో హియర్ ఇస్ అవుట్ ఆఫ్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూస్తున్నారు టీవీకే 72 స్థానాల లీడ్ లో ఉంది. తర్వాత అన్నా డిఎంకే 78 అండ్ డిఎంకే 64. ఎగ్జాక్ట్ ట్రూ రిజల్ట్స్ మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. ఒకసారి మీకు కావాలంటే మళ్ళీ తమిళనాడులో సిచ్యువేషన్ ఏంటి, తమిళనాడు ఎటువంటి పరిస్థితి ఉంది, టీవీకే పుంజుకోవడం వెనక కారణం ఏంటి, ఎలా పుంజుకుంటోంది, అక్కడ పొలిటికల్ సినారీ ఎలా ఉంది. రక్తం మరుగుతూ ఉంటుంది బహుశా అందరికి కూడా. ఎందుకంటే 2 ప్రభుత్వాలను చూసిన తర్వాత టీవీకేకి అనతి కాలంలోనే ఇంతటి స్థాయిలో మెజార్టీ ఇస్తున్నారు పబ్లిక్ అంటే వారంతా కూడా ఆసక్తిగా ఎవరైనా కొత్త లీడర్ రావాలబ్బా అన్నట్టుగా ఎదురు చూసినట్టుగా ఉన్నారు. అందుకే విజయ్ వచ్చి రాగానే విజయ్ వైపుగా నిలబడుతున్నారు. జెన్జీ, యంగ్ బాయ్స్, యంగ్ లేడీస్ అంతా కూడా విజయ్ వైపుగా ఉన్నట్టు కనబడుతోంది. సో ఒకసారి తమిళనాడుకు వెళ్తాను. తమిళనాడు నుంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, తమిళనాడులో టీవీకే విజయ్ వైపుగా అక్కడ పబ్లిక్ ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అధికార పార్టీని 3వ స్థానానికి పరిమితం చేశారు. అన్నా డిఎంకే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు తమిళనాడులో టీవీకే దాన్ని బీట్ చేసి కంప్లీట్ గా అందరంత దూరంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎలా ఉండబోతోంది? చాలా నిజంగా తమిళనాడు ఎలక్షన్ చాలా రసవక్తంగా ఉన్నాయి. ఎందుకంటే 2 పెద్ద పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే లాంటి 2 పెద్ద పార్టీలు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకున్న క్యాడర్, వాళ్ళకున్న వ్యవస్థలు మొత్తం ఎక్కడ ఏంటి ఎలక్షన్ పోలింగ్ ఏం చేయగలమో తెలుసు, ఏ విధంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయాలో తెలుసు, అన్ని తెలిసిన పార్టీలు ఈరోజు ఒక్క 6 నెలల ముందు వచ్చిన టీవీకి దెబ్బకు మొత్తం కూడా ఇంటికి పోయి కూర్చోవలసిన పరిస్థితికి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు 234 స్థానాలు గాను 218 లీడింగ్స్ వస్తున్నాయి. 218లో 99 స్థానాలు టీవీకి లీడ్ లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. 69 స్థానాలు ఏఐడిఎంకే, డిఎంకే 50 స్థానాలకి తగ్గిన పరిస్థితి. అంటే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కి ఇంకో 20 ఓట్లు, 20 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి విజయ్ దగ్గరలో ఉన్నారు. అంటే 118 కావాలి, ఇక్కడ 99 మాత్రమే ఉన్నాయి. ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడిపోతుందా? ఇదే ట్రెండ్స్ ఇంకో మరో 2 గంటలు కాదు ఇదే ట్రెండ్స్ కానీ కొనసాగిస్తే మాత్రం ఇక విజయ్కి తిరుగు లేదు అనేది. ఒకవేళ ఇదే రిజల్ట్స్ లో ఉండి కొంత లాస్ట్ వరకు కొద్దిగా తగ్గినా కూడా విజయ్ తమిళనాడు రాజకీయాల్ని శాసించబోతున్నాడు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. హాంగ్ ఏర్పడే దిశగా కానీ వెళితే, మరి అటువంటి సిచ్యువేషన్ కానీ జరిగితే విజయ్ ఏ రోల్ చేయబోతున్నాడు, విజయ్ ఏ డిమాండ్స్ చేయబోతున్నాడు, విజయ్ దగ్గర ఏం పట్టుంది అనేది చాలా క్లియర్ గా అర్థమైతే నా పరిస్థితి అయితే ఉంది. కానీ విజయ్ మాత్రం తమిళనాడు ఈసారి రెగ్యులర్ రాజకీయాలని తుదిముట్టించి ఈడ్చి పక్కన పెట్టి కంప్లీట్ గా ఒక కొత్త రాజకీయానికి తెరలేసిన పరిస్థితి కనబడుతుంది. మనోజ్, నిజంగానే విజయ్ టీం చాలా వరకు అసలు చాలా మంది ఒకటే చెప్పారు, విజయ్ కి అభ్యర్థుల పేర్లు కూడా తెలియదు, అసలు నియోజకవర్గాల స్థానాల పేర్లు తెలియవు అని చెప్పి వివిధ రకాలుగా అతన్ని ట్రోలింగ్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నుంచి ఈ రోజు మీరు ఎన్ని మాట్లాడినా ఈ విజిల్ పరిస్థితి ఏందో మీకు చూపిస్తాను, మోత మోగిస్తానని చెప్పిన విజయ్ నిజంగానే ఈ రోజు ట్రెండ్స్ చూస్తుంటే ఆ విధంగానే మోత మోగిస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. డిఎంకే 51 స్థానాలకి ఆగిపోయిన పరిస్థితి. అన్నా డిఎంకే 69 స్థానాలు. 100 మార్క్ ని రీచ్ అయింది. ట్రెండ్స్ లో 100 మార్క్ కి విజయ్ టీవీకే వచ్చేసింది. దాదాపుగా 234 స్థానాల్లో 220 ట్రెండింగ్స్ నా దగ్గర ఉన్నాయి. 234కి 220 ట్రెండింగ్స్ లో విజయ్ 100 స్థానాలని 100% 100 స్థానాల దగ్గర ఆయన లీడ్ లో ఉన్న పరిస్థితి. 69 స్థానాల్లో ఏఐడిఎంకే, 51 స్థానాల్లో డిఎంకే ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రాజకీయాలని పూర్తిగా కూడా మారుస్తాను, మార్చగలను అని చెప్పి విజయ్ చెప్పిన నేపథ్యం ఏదైతే ఉందో ఆ విజయ్ ఈ రోజు తమిళనాడు రాజకీయాల్ని మార్చబోతున్నాడు. తమిళనాడు రాజకీయ మొత్తాన్ని వ్యవస్థను మార్చబోతున్న పరిస్థితికి కనపడుతుంది. ఇదే ట్రెండ్స్ కానీ కొనసాగినా లేదు కొంత తగ్గినా ఈ లీడ్స్ లో దాదాపుగా 60-70 సీట్లు అతను తెచ్చుకోగలిగిన ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఈసారి అతని హవా ఏంటి, తను కింగ్ మేకర్ కాకపోతున్నాడు అనేది చాలా క్లియర్ గా చెప్తాడు విజయ్. అప్పుడప్పుడు కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా చెప్పేవాడు. ఎప్పుడు వచ్చామా అని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే పోకిరి సినిమా లాంటి డైలాగ్ తమిళ్లో కూడా ఆయనే హీరో చేసి ఆ డైలాగ్ ని కూడా
చాలా సార్లు ఎన్నికల్లో మాట్లాడిన ప్రచారంలో ఆయన మాట్లాడిన పరిస్థితి. సో 6 నెలల్లో విపరీత మీద కేసులు పెట్టారు అతని మీద చాలా ఒత్తిళ్లు చేశారు, ఈడీ రైడ్స్ చేశారు, కుటుంబ పాలన విచ్ఛిన్నం చేశారు. చాలా ఇష్యూస్ జరిగినా కూడా విజయ్ ఎక్కడా వెనుకడగలేదు. సింగిల్ గానే ఆయన పోటీ చేశారు. సింగిల్ గానే ఆయన 234 స్థానాల్లో కూడా ఆయన పోటీ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో అటువంటి దాంట్లో ఇప్పుడు